వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఈవేళ కొత్త కథ చెప్పుకుందామా? రెడీగా ఉన్నారా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ పక్షి ఉండేది. అది 2 పిల్లలు పెట్టింది. ఆ రెండింటిని వాళ్ళమ్మ చాలా జాగ్రత్తగా చూసుకునేది. బయటికి వెళ్ళకండి, గూట్లోనే ఉండండి అంటూ బుద్ధులు చెప్పేది. కానీ ఈ 2 పిల్లలు ఎప్పుడు బయటికి వెళ్దామా, వాళ్ళ అమ్మ ఎప్పుడు బయటికి వెళ్తుందా అని ఎదురు చూసేవి. అందులో ఓ పిట్ట చాలా చురుకైంది. దానికి బయట జరిగే వింతలన్నీ తెలుసుకోవాలని కోరిక. కానీ వాళ్ళ అమ్మేమో వెళ్ళనివ్వదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండేది. ఇలా జరుగుతూ ఉన్నంతలో ఓసారి వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళింది. అలా వెళ్ళగా చూసి ఈ పక్షి వెంటనే గాల్లో ఎగురుతూ బయటకు వచ్చేసింది. చాలా ఆనందంగా అడవంతా తిరిగి తిరిగి చూసింది. చాలా సంబరపడిపోయింది. ఎంత బాగుందో, భలే ఉంది భలే ఉంది అనుకుంటూ తిరిగింది. అలా తిరిగి 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 సాయంత్రం అయ్యింది. అంతే, ఎటు దానికి దారి తెలియలేదు. అలా దానికే తెలియకుండా ఒక ఊళ్ళోకి వెళ్ళిపోయింది. అప్పుడు అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్లేసరికి ఎక్కడికెళ్ళాలి, ఎటెళ్ళాలి అని కంగారు పడిపోవడం మొదలైంది. చాలాసేపు ఆకాశంలో ఎగరడం వల్ల దానికి నీరసంతో రెక్కలు ఆడించలేకపోతోంది. తన తోటి పక్షులన్నీ ఇళ్లకు చేరుకుంటున్నాయి, కానీ తనకేమో ఇల్లు కనబడట్లేదు. అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్లేసరికి ఓ చిన్న పాప తన ఇంట్లో పెంచుకుంటున్న కోళ్లకి, పిల్లులకి, కుక్కలకి ఆహారం పెడుతోంది. ఇదంతా పైనుంచి చూస్తున్న పక్షికి, అబ్బా నాకు కూడా ఏమైనా పెడుతుందేమో, కిందకెళ్ళి అడుగుతాను అనుకుంటూ కిందకి దిగుతోంది. అది దిగడం చూసిన కోడి తన పిల్లల్ని ఎత్తుకుపోతుందేమోనని, ఆగక్కడ, ఎందుకు కిందకి దిగుతున్నావు? నా పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వస్తున్నావా? దిగద్దు, రావద్దు అంటూ గదమాయించింది. కోడి గదమాయించడం చూసి ఆ పక్కనే ఉన్న పిల్లి, కుక్క కూడా ఆ పక్షి మీదకు దూకపోయి. అంతే, ఒక్కసారిగా పక్షిలో భయం, వణుకు, దడ మొదలైంది. ఏం చెయ్యాలో తోచలేదు. గజగజ వణుకుపోతూనే ఆ పక్కనే ఉన్న కిటికీలో దూకింది. పాపం చిన్న పక్షి కదా, రెక్కలాడించాలనే ఊహ కూడా రాలేదు. దాంతో ఎటూ కదలకుండా అక్కడే ఉండిపోయింది. ఆ కుక్క మాత్రం దానికి కాపలా కాస్తూనే ఉంది. బయటికి రాకపోతుందా తినకపోతామా అని. మధ్య మధ్యలో పిల్లి కూడా వచ్చి ఒక కన్నేసి వెళ్తూ ఉండేది. పక్షికి ఏమీ పాలుపోలేదు పాపం. పైకి చూస్తే నక్షత్రాలు, కింద చూస్తే కుక్క, పిల్లి. ఏం చెయ్యాలో తోచక బిగుసుకుపోయి అక్కడే కూర్చునుంది. తెల్లవారింది. చిన్న పాప బయటకు వచ్చింది. ఎక్కడి నుంచో మూల నుంచి ఊ ఊ అనే శబ్దం వినబడుతోంది. ఎక్కడా అని చూస్తే ఈ పక్షి. మెల్లగా పక్షి దగ్గరికి వెళ్లి నిమురుతూ ముద్దాడింది. నీకు రెక్కలు లేవా, పైకి ఎగరడం లేదు అని పక్షితో అంది ఆ పాప. అప్పుడు గుర్తొచ్చింది చిన్న పక్షికి, అవును కదా, నాకు రెక్కలున్నాయి కదా, నాకు ఆ ఊహే రాలేదు అంటూ ఆ చిన్న పాపని, నాకు ఆకలి వేస్తోంది, తినడానికి ఏమైనా ఇస్తావా అని అడిగింది. అప్పుడు చిన్న పాపకి జాలేసి కొద్దిగా గింజలు, కొన్ని మంచినీళ్లు ఇచ్చింది ఆ పక్షికి. అవి తిని అమ్మయ్యా అనుకుని పాపకి కృతజ్ఞతలు చెప్పి మెల్లగా తన తల్లి ఉండే చోటుకి వెళ్లిపోయింది. అప్పుడు అనుకుంది, ఎప్పుడూ అమ్మ మాట జవదాటకూడదు అని. విన్నారా పిల్లలు? అర్థమైందా? ఒక్కోసారి మనం సమస్యల్లో ఉన్నప్పుడు మనకి శక్తి, బలం, తెలివి ఉన్నా కూడా మరిచిపోతూ ఉంటాం. అందుకే ప్రతి చిన్నదానికి అస్సలు భయపడకూడదు. ధైర్యంగా ముందుకు సాగాలి. అప్పుడే విజయం మనకొస్తుంది. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.